అందరికీ నమస్కారం. ఈరోజు మనం విద్యార్థి అందరి చేత లీప్ యాప్ని డౌన్లోడ్ చేయించాము. ప్రతి విద్యార్థి యొక్క తల్లి లేదా తండ్రి మొబైల్లో లీప్ యాప్ ఇన్స్టాలేషన్ చేశాము. దీనికి పెన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ని ఉపయోగించి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరికీ లాగిన్ చేయించడం జరిగింది. ఒక విద్యార్థి లాగిన్ అయిన తర్వాత ఎటువంటి ఫీచర్స్ లీప్ యాప్లో చేయబడుతుంది, ఏమేమి అవకాశాలు ఉన్నాయి అనే దాని గురించి ఈ వీడియో ఒకసారి మీకు డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ పైడిశెట్టి చందు అనే 6th క్లాస్ అమ్మాయి యొక్క లాగిన్ ఇది. ఒకసారి లాగిన్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ స్టూడెంట్ ప్రొఫైల్, నెక్స్ట్ వ్యూ అటెండెన్స్, వ్యూ మార్క్స్, సమ్మరీ వీడియోస్, గ్రీన్ పాస్పోర్ట్, ఏపీ ఈ పాఠశాల, ప్రిస్క్రైబ్డ్ హోంవర్క్, ఎండిఎం ఫీడ్బ్యాక్, బ్రిడ్జ్ కోర్స్, సెల్ఫ్ లెర్నింగ్ వీడియోస్, ఎస్జిఎఫ్ సర్టిఫికేట్, డిజిటల్ డైరీ నోటిఫికేషన్స్, స్టూడెంట్ ఇమేజ్ క్యాప్చర్, స్టూడెంట్ ఐడి కార్డ్, ఫీడ్బ్యాక్, టైం టేబుల్, తల్లికి వందనం స్టేటస్, టెక్స్ట్ బుక్స్, ఇన్సిడెంట్ రిపోర్టింగ్, స్టూడెంట్ పేరెంట్ ఫీడ్బ్యాక్. ఇన్ని ఆప్షన్స్ మీకు లీప్ యాప్ ద్వారా లభిస్తున్నాయి. అందువలన ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఇందులో కొన్ని ఫీచర్స్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. వ్యూ అటెండెన్స్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ అకాడమిక్కి సంబంధించి ఎన్ని రోజులు ప్రజెంట్ అయ్యారు, ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారు, ఎన్ని రోజులు మిడ్ డే మీల్స్ తీసుకున్నారు అనే దాన్ని క్లియర్గా ఇక్కడ గ్రాఫ్ రూపంలో చూపించడం జరిగింది. అలాగే కింద కూడా 20 days ప్రజెంట్ అయ్యడం జరిగింది. ఆ అమ్మాయి ఈరోజు 9 days ఆబ్సెంట్, మీల్స్ అవైల్డ్ 19 days తీసుకున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా మీ పిల్లల యొక్క హాజరుని తెలుసుకోవచ్చు. అదేవిధంగా వ్యూ మార్క్స్ అనే టైల్ ఉంది. ఈ వ్యూ మార్క్స్ ఇంకా నో డేటా ఫౌండ్, ఎందుకంటే మనకి ఈ సంవత్సరం ఇంకా ఫార్మేటివ్ కానీ సమ్మేటివ్ కానీ జరగలేదు కాబట్టి ఫార్మేటివ్ సమ్మేటివ్ ఎగ్జామ్స్ అయిన తర్వాత టీచర్లు యాప్లో నమోదు చేసిన వెంటనే ఇక్కడ మీకు మార్క్స్ కనిపిస్తాయి. అలాగే సమ్మరీ వీడియోస్కి వెళ్ళినట్లయితే ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 6th క్లాస్ ఇంగ్లీష్ తీసుకుంటే అక్కడ కొన్ని చాప్టర్స్ వస్తాయి. ఆ చాప్టర్స్ని సెలెక్ట్ చేసుకొని అందులో మనం కావాల్సిన టాపిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ టాపిక్ తీసుకుంటే అక్కడ ప్రొసీడ్ క్లిక్ చేసినట్లయితే ఆ వీడియో మనం ప్లే చేసుకొని చూడవచ్చు. మీ పిల్లలు ఇంటి దగ్గరే విజయం అభ్యసించడానికి స్టోరీ గురించి 6th క్లాస్ లెసన్లో ఉన్న కంటెంట్ని వీడియోస్ ద్వారా చూడవచ్చు. అలాగే నెక్స్ట్ ఫీచర్కి వెళ్ళినట్లయితే గ్రీన్ పాస్పోర్ట్ మీ అందరికీ తెలిసిందే. విద్యార్థులందరికీ ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఉద్దేశించబడిన కార్యక్రమం. అలాగే ఏపీ ఈ పాఠశాల, అలాగే ప్రిస్క్రైబ్డ్ హోంవర్క్, నెక్స్ట్ ఎండిఎం ఫీడ్బ్యాక్లో మీరు ఎప్పుడైనా పాఠశాలకు వెళ్ళి రోజు పాఠశాలలో మీ విద్యార్థి తింటున్నారా లేదా, నాణ్యత ఎలా ఉంది, ఈ 2 విషయాలని మీరు సబ్మిట్ చేయవచ్చు. అలాగే సెల్ఫ్ లెర్నింగ్ వీడియోస్, మీ పిల్లలు తమంతట తామే నేర్చుకోవడానికి సంబంధించిన వీడియోస్ ఇక్కడ ఇవ్వబడతాయి. ఇందులో ఆల్రెడీ మీ అబ్బాయి 6th క్లాస్ కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి వీడియోస్ 6th క్లాస్ అని రావడం జరిగింది. అలాగే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం, 6th క్లాస్ సంబంధించిన వీడియోస్ అవి. అదేవిధంగా ఇంకా ఎస్జిఎఫ్ సర్టిఫికేట్, డిజిటల్ డైరీ నోటిఫికేషన్స్, స్టూడెంట్ ఐడి కార్డ్, టైం టేబుల్, ఇటువంటివన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం అందరూ కూడా తల్లికి వందనం స్టేటస్ చెక్ చేయడానికి కూడా లీప్ యాప్ ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం. తల్లికి వందనం స్టేటస్ క్లిక్ చేయగానే అక్కడ మనకి ఆ అమ్మాయి పేరు, క్లాసు అన్నీ వచ్చి మొబైల్ నెంబర్, ఎలిజిబిలిటీ స్టేటస్లో ఎలిజిబుల్ అని వచ్చింది. సో ఈ అమ్మాయి ఖచ్చితంగా అమౌంట్ పడుతున్న అర్థం. ఈ విధంగా లీప్ యాప్ ద్వారా ఒక విద్యార్థి యొక్క ప్రస్తుత బోధనాభ్యాస స్థితిని కనుగొనడానికి ప్రభుత్వం వారు అవకాశం కల్పించారు. దీన్ని వినియోగించుకొని ఉపాధ్యాయులు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎలా ఉపయోగపడుతుంది అనేది రేపు మెగా పీటీఎం సందర్భంగా వివరిస్తారని మరీ ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.